ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. టాపిక్‌లోకి వెళ్తే మనకు 'చావా' మూవీ అయితే డిసెంబర్ 5కి రావాల్సిండే 'పుష్ప' టైంలో. కానీ 'పుష్పకి' దానికుండే హైప్ ప్రకారం వాళ్ళైతే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి 'పుష్పకి' పోస్ట్‌పోన్ చేసుకోవడం జరిగింది. ఫిబ్రవరి 14 రోజు 'చావా' మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అంత అంచనాలు లేవు. ఆహ్, ఏదో మామూలుగా హిస్టరీ మూవీ అని చెప్పేసి అనుకున్నారు. కానీ రిలీజ్ అయినాక తెలిసింది హిస్టరీ కాదసలు. అది ఒక హ్మ్, ప్రజలు ఒక ఎమోషన్ అని. ఒక్కొక్కరు ఒక ఒక లాస్ట్ 40 మినిట్స్, లాస్ట్ 1 అవర్ అయితే ప్రజలు థియేటర్‌లో ఏడుస్తున్నారసలు. ఆ సినిమా ఏందసలు నాకు తెలిసైతే ఈ 'పుష్ప' టైంలో వచ్చుంటే ఈ సినిమా 'పుష్ప' కలెక్షన్స్ దగ్గర దగ్గరగా ఒక 200,00,00,000, 300,00,00,000 తగ్గేవేమో అనిపిస్తుంది. 'పుష్పకి' 800,00,00,000 వసూలొచ్చినాయి మనకు బాలీవుడ్‌లో. కనీసం 300,00,00,000 నెట్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా అన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ కాలేదు. ఓన్లీ హిందీలో రిలీజ్ అయింది. ఇప్పుడు అన్ని భాషల్లో రిలీజ్ చేస్తే బావుంటదనిపిసి కోరుతున్నారు ప్రజలైతే. కానీ 'ఛత్రపతి సంభాజీ మహారాజ్' తను చూపిన తెగువ, మన మన ధర్మాన్ని కాపాడిన విధానం, ఔరంగజేబు అనేటోడు ఆ ఉలగాడు వేళ్ళు పీకడం, గోర్లు పీకడం, చర్మాన్ని ఒలిసి ఉప్పు పెట్టడం, అదేవిధంగా నాలుక పీకేయడం, తనని చంపేస్తా మతం మారితే నేను రాజ్యాన్నే మొత్తం సగం భారతదేశాన్ని ఇచ్చేస్తా అంటే కూడా మతం మారకుండా నేను మతం చావననే చేస్తాను కానీ మతం మారను అని చెప్పేసి చెప్పిన తెగువ మన సంభాజీ మహారాజ్‌ది. ఛత్రపతి శివాజీ వారసునిగా మనకు మరాఠా సామ్రాజ్యాన్ని పాలించి ఔరంగజేబు సామ్రాజ్యాన్ని ముప్పు తిప్పలు పెట్టి అసలు ఎంతకీ లొంగని మహా పోరాట యోధుడు. మనకు ఇప్పుడు 'చావా' సక్సెస్‌తో బాలీవుడ్‌కి అయితే దిమ్మ తిరిగిపోయింది. సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు గుండెలో అరచేతిలో పెట్టుకొని వణుకుతుంది. ఎందుకంటే 'చావా' అనే ఒక చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టిస్తున్న కలెక్షన్‌లు చూసి కళ్ళు తేలిస్తుంది. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా కేవలం 3 రోజుల్లో 100,00,00,000 కొల్లగొట్టిందంటే మామూలు విషయం కాదు. ఇది కేవలం కలెక్షన్ రికార్డ్ మాత్రమే కాదు, సినిమా ప్రపంచానికి ఒక పెద్ద గుణపాఠం. ఇంతకాలం మన దర్శక నిర్మాతలు ఏం చేశారు? దేశాన్ని తిట్టడం, మన సంస్కృతిని కించపరచడం, దేశభక్తిని తక్కువ చేసి మాట్లాడడం. అంటే ఈ 'పీకే' అని ఉన్నాడుగా అమీర్ ఖాన్ గాడు. తర్వాత దానికి వాడెవడో డైరెక్టర్ 'రాజ్‌కుమార్ హిరానో' ఈ కొడుకులు హిందుత్వాన్ని నాశనం చేసే సినిమాలు తీసిండ్రు. ఆ 'పీకే' అని చెప్పేసి హిందుత్వాన్ని ఎంతో నాశనం చేసే విధంగా వల్గర్‌గా తీసిండ్రు. చరిత్రను చూపించలేకపోయిండ్రు. ఇట్లాంటి వాళ్ళకి గుణపాఠం అనమాట. ఇంతకాలం మన దర్శకులు దేశాన్ని తిట్టడం, సంస్కృతిని కించపరచడం, దేశభక్తిని తక్కువ చేసి మాట్లాడడం ఇదే కదా ట్రెండు. జనాలు కూడా అవే చూసి చప్పట్లు కొట్టారు. కానీ ఇప్పుడు ప్రేక్షకులు మేల్కొంటున్నారు. దేశం కోసం నిలబడే సినిమాలు కావాలంటున్నారు. నిజంగా చెప్పాలంటే ప్రజల్లో ఇప్పుడు 20% చైతన్యం వచ్చిందంటే ఇంకా రావాల్సింది చాలా ఉంది. కానీ 20% చైతన్యమే ఈ సినిమా ఇండస్ట్రీకి చుక్కలు చూపిస్తుందంటే 'కాశ్మీర్ ఫైల్స్' తక్కువ బడ్జెట్‌తో తీస్తే వసూళ్ల వర్షం కురిపించింది. అలాగే 'సబర్మతి ఎక్స్‌ప్రెస్' తరహా సినిమాలు కూడా జనాలు బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు 'చావా' వచ్చి నిలబడింది. సరైన జాతీయవాదంతో సినిమాలు తీస్తే జనం బ్రహ్మరథం పడతారని ప్రూఫ్ అయింది. ఇకనైనా సినిమా ఇండస్ట్రీ కళ్ళు తెరవకపోతే అంతే సంగతులు. దేశభక్తిని తక్కువ చూసి మాట్లాడే రోజులు పోయాయి. మన సంస్కృతిని అవమానించే సినిమాలు జనాలు చీకొడుతున్నారు. బాయ్కాట్ సంస్కృతి ఊరికే రాలేదు. ప్రజల్లో మార్పు వచ్చింది కాబట్టి ఇది సాధ్యమైంది. ఇండస్ట్రీ పెద్దలు ఇంకనైనా గుడ్డిగా ఉంటారా? లేకపోతే మారతారా? 'చావా' సక్సెస్ ఈ హెచ్చరిక వింటారా? లేదా గంగలో కలిపేస్తారా? చూడాలి మరి. టాలీవుడ్ డైరెక్టర్లు కూడా ఈ చిన్న సినిమాను చూసి పాఠాలు నేర్చుకోవాలి అని చెప్పేసి సినిమా క్రిటిక్స్ అయితే అంటున్నారు. అసలు ఇది సినిమా కాదు. అసలు బాధ వర్ణనాతీతం. ఏడుపొస్తుంది సినిమా చూస్తుంటే. అసలు ఈ సినిమానైతే అన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ చేస్తే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయితది. ఎందుకంటే అందరికీ హిందీ రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా అర్థమవుతుంటది కానీ అంత ఎమోషన్‌గా కనెక్ట్ కారు. అసలు విక్కీ కౌశల్ అయితే 'ఛత్రపతి సంభాజీ మహారాజ్' లాగానే మళ్ళీ పుట్టిండా? మళ్ళీ పుట్టి అసలు లెప్ అసలు మనకు అసలు యాక్టింగ్ నుంచి అయితే బయటికి రాలేము. తను నటించలేదు, జీవించలేదు. పరకాయ ప్రవేశం చేసిండు క్యారెక్టర్‌ల. అసలు చూస్తున్నంత సేపు అయితే మతి పోతుంటది. తర్వాత మనకు 'రష్మిక మందన' కూడా చాలా బాగా చేసింది. 'హిందూ' అనేటోడు పక్కాగా చూడాల్సిన సినిమా.